నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈరోజు వార్తల్లో విశేషాలు. అట్టడుగు స్థాయిలో ఉన్న అణగారిన వర్గాల ముఖాల్లో చిరునవ్వులు ఉండాలంటే ఆంధ్రప్రదేశ్కు మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అత్యంత ఆవశ్యమని ఏపీ శాసనసభాపతి మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనకు నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలు కనబరిచారన్నారు. గత 5 ఏళ్లుగా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలానికి ప్రఖ్యాతి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంలో కృషి చేశానన్నారు. ఎవరు ఏ చిన్న సమస్యతో తన వద్దకు వచ్చినా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేశానన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తనకు చేతనైన సహాయం చేశానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాయన్నారు. సంక్షేమ పథకాలు అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ముందు చూపు గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇటువంటి వ్యక్తిని మరలా ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించుకోగలిగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పార్టీ బలపరిచిన అభ్యర్థి పేడాడ తిలక్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. ధర్మాన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సమక్షాన పలువురు గారమండల టీడీపీ నాయకులు చేరారు. వీరంతా ఇప్పటి వరకు మండల టీడీపీలో క్రియాశీలక నాయకులు కావడం విశేషం. మాజీ ఎంపీపీ పుల్లటి నాగేశ్వరరావు, మండల టీడీపీ ప్రెసిడెంట్ జల్లు రాజీవ్తో పాటు మండల కార్యవర్గం అంతా అధికార పార్టీ గూటికి చేరిపోయింది. తాజా చేరికల్లో భాగంగా ముఖ్య నేత పిలుపుతో మరో 200 మంది వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్నారు. అధికార పార్టీలో చేరిన వారిలో జల్లు వెంకటరమణమూర్తి, కొంక్యాన గోపాలరావు, కొర్ని అప్పలనాయుడు, కొర్ని రామయ్య, కె దివాకర్, ఆరంగి గోవిందరాజు, ముద్దాడ రమేష్, కొంక్యాన సంతోష్, ఆరంగి మోహన్, జల్లు రమణమూర్తి, జల్లు గిరిబాబు, చిన్నారావు, రాము, కుప్పిలి అమ్మారావు, కుమ్మరి మహేష్, సంతోష్, జల్లువలస నుంచి మాజీ ఎంపీపీ పుల్లటి నాగేశ్వరరావు, పుల్లటి శశిభూషణరావు, వి రాము, పూడి మురళి, వి రమణ, వి వేణు, వి శ్రీను, వి గోవింద్, ముంజేటి రామారావు, ముంజేటి సంతోష్, బందరవానిపేట గ్రామం నుంచి మైలపల్లి దాలయ్య, కె లక్ష్మయ్య, దుమ్మ పోలయ్య, గనగల్ల సూరిబాబు, పప్పు అప్పారావు, పుక్కల్ల మల్లేశ్వరరావు, గనగల్ల మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పీడ త్వరలో వీడనుందని, రావణ కాష్టం త్వరలో జరగనున్న దృష్ట్యా రాష్ట్ర ప్రజలంతా కలిసి పండగ చేసుకునే రోజు దగ్గర పడిందని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన చేపడుతున్న ప్రజాగళం సభకు విశేష స్పందన, ఆదరణ ప్రజల నుండి లభిస్తుందని, ఇంతకన్నా మార్పు ఏమి కావాలని ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, రాష్ట్రం సర్వనాశనమైందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆదరిస్తున్నారని ఎంపీ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండుటెండలో రోజుకు 3 సభల్లో పాల్గొని ప్రజలను కలుసుకోవటం ఆయన పనితనానికి తార్కాణమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేసే ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, వైసీపీ నేతలు ఆగడాలు ఇక చెల్లవని ఎంపీ హెచ్చరించారు. ఈ ఎన్నికల సమయంలో మరి పాతపట్నం, ఆమదలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పెట్టుకొని ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేయడం, ఆయన మాట కింద, ఆయన హామీ కింద ప్రజలు నేరుగా కలుసుకొని మాట్లాడడం అనేది ఖచ్చితంగా మా క్యాండిడేట్స్ అందరికీ కూడా చాలా బూస్టప్ ఇవ్వబోతుందని మేము కూడా ఊహాగానాల్లో వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమం పాతపట్నం కూడా సుమారు 20-25 వేల మందితో జనాభాతో జరిపించాలని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఆ అంచనాలు కూడా మించి వస్తారనే ఆశ కూడా ఉంది. రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా కాపాడుకొని ముందుకు నడిపించడానికి మరి త్రిమూర్తుల్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఏదైతే ఈరోజు సంకల్పం పూనుకొని కలిసి వెళ్తున్నారో దానికి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. అదే మాట మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు కూడా చెప్తున్నారు. జగన్ తన కాళ్ళు తాను నరుక్కున్నట్టుగానే ఈరోజు అయ్యింది. 151 సీట్లు ఇచ్చి ఎంతో బ్రహ్మాండమైనటువంటి అవకాశం జగన్ చేతిలో పెట్టినా సరే ఆయన తాలూకా బుద్ధి వల్ల, ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఈరోజు ప్రజలు తీవ్రంగా ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయన మరి ఇంకా మాకొద్దనే పరిస్థితికి ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చారు.
మరి వాళ్ళ ప్రజల తాలూకు మద్దతుతో మళ్ళీ ప్రజాగలంతో ప్రజాప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభ అనగా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూలల నుండి వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని రాష్ట్ర మత్స్య మరియు పశుసంవర్ధక శాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి అనేక శాశ్వత పరిష్కారం చూపే ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 75 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూలపేట పోర్ట్ నిర్మాణంకు సుమారు 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించి నేడు 60% పనులు పూర్తి చేయడం ఒక సరికొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని అన్నారు. వంశధార ప్రాజెక్టు 2వ దశ నిర్మాణంలో భాగంగా భారీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 180 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇది పూర్తి అయితే 2 పంటలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నో దశాబ్దాల నుండి శ్రీకాకుళం జిల్లాను పట్టిపీడిస్తున్న ఉద్దానం కిడ్నీ వ్యాధికి ఒక పరిష్కారం చూపే ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా రేపటి సిద్ధం సభకు తరలి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పండిస్తున్న కొబ్బరి, జీడి పంటలను ఆధారంగా చేసుకొని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఏడాది పాటు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా పంచవర్ష ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సేవ్ పలాస, సేఫ్ పలాస అనే నినాదంతో పలాస అభివృద్ధికి బాటలు వేసే అజెండా తయారు చేసే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రణాళికలు అమలు చేస్తామని శిరీష స్పష్టం చేశారు. ఉద్దానాన్ని ఎన్నో ఏళ్ల నుండి పట్టిపీడిస్తున్న కిడ్నీ డిసీజ్ సమస్యను శాశ్వతంగా తరిమికొట్టేందుకు ఒక మహోత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ఈ సమస్యను పెట్టామని అన్నారు. కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడి నుండి ఉద్దానం ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో మూత్రపిండాల పరీక్షలు జరిపి ముందస్తుగా వ్యాధిని గుర్తించి కొంతవరకు లైఫ్ స్పాన్ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పలాస నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి సెంటు భూమికి త్రాగునీరు మరియు దాహార్తిని తీర్చే త్రాగునీరు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని శిరీష హామీ ఇచ్చారు. యువతకు చేసిన తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆపేశారు. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు అడుగుతున్నానంటే, మా పలాస నుంచి చాలామంది ఫిట్టర్గా, ఎలక్ట్రీషియన్గా, ఇతర లోకల్ ఐటీఐలోని ట్రైనింగ్ పొంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, ఖతార్. వాళ్ళకి ఎక్కడ మోసం జరుగుతుందంటే ఎవరో దళారుల్ని విశాఖపట్నం. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎన్డీఏ గెలుపు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పునరుద్ఘాటించారు. వైకాపా నేతలను మరోసారి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. నగరంలోని 10వ డివిజన్ పరిధిలో కొన్నావీధి, తుమ్మవీధి పరిసర ప్రాంతాల్లో బలగ ప్రసాద్ దేవ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు వస్తే పథకాలు రద్దు చేస్తారనే వైకాపా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామని, వాటితో పాటు గత తెలుగుదేశం హయాంలో అమలు చేసిన చంద్రన్న కానుక, అన్నా క్యాంటీన్ తదితర పథకాలను పునఃప్రారంభిస్తామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నగర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, జనసేన నియోజకవర్గ కన్వీనర్ కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాల్, వివిధ డివిజన్ల టీడీపీ ఇన్ఛార్జీలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీధి ఏరియా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పెట్టారు. ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు పోతాయని, దాన్ని తిప్పికొట్టి ప్రజల్లో చైతన్యం చేయడానికి ఇంటింటికి వెళ్తున్నాం. మేము
ఈరోజు సూపర్ 6 ద్వారా మహిళా శక్తి మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం ప్రతి ఇంటికి. అలాగే ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తున్నాం. పిల్లలు ఎంతమంది చదివితే అంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆసరా కింద ఇస్తున్న 18,000 ప్రతి నెల 15,000 చొప్పున ఇస్తున్నాం. నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలతో రూపకల్పన జరిగింది. ఒకవేళ లేట్ అయితే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తారు. ఎవరికైనా భూమి ఉన్నట్లయితే రైతు భరోసా కింద 20,000 ఇస్తాం. ఇది కాకుండా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తూ 50 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో 3 టీఎస్ చొప్పున 3,000, జూలైలో 4,000 కలిపి 7,000 ప్రతి ఒక్క పెన్షన్దారుడికి జూలై మొదటి వారంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఏడాది వేసవిని దృష్టిలో పెట్టుకొని వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అంతటా వేసవి తాపాన్ని తీర్చే చలివేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్న చలివేంద్రం మంచి స్పందన లభిస్తోంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఈ చలివేంద్రం పనిచేస్తుంది. ఎండలు మండిపోతున్న తరుణంలో మజ్జిగ నీరు పంపిణీ చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని స్టార్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి అన్నారు. వడగాల్పుల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 60 రోజుల పాటు చలివేంద్రం నిర్వహిస్తామని చెప్పారు. స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు ఇతర దాతలు ఇచ్చే విరాళాలతో ఈ మెగా చలివేంద్రం దిగ్విజయంగా నిర్వహిస్తామని స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బి దేవిప్రసాద్ అన్నారు. క్రీడాకారులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వాకింగ్ చేసేవారు ఈ చలివేంద్రం 100% వినియోగించుకుంటున్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులో కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ విభాగంలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మేనేజ్మెంట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిల్డింగ్ పిక్సెల్ సంస్థ డైరెక్టర్ శ్రీ దిలీప్ కుమార్ పాల్గొనగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎన్వి వేణుగోపాల్ మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి శ్రీ జె ప్రభాకర్ రావు మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది మేనేజ్మెంట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ ఎన్నో కొత్త విధానాలను సంతరించుకుందని, ప్రతి సంస్థ డిజిటల్ మార్కెటింగ్పై ఆధారపడుతున్నారని, తద్వారా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎన్వి వేణుగోపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలో బీబీఏ ప్రోగ్రాంను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని మరియు ప్రతి విద్యార్థికి వివిధ రంగాలలో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఆ శిక్షణతో తమ బీబీఏ విద్యార్థులు అత్యుత్తమ కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. Okay, so where in this college that is there. So kindly utilize this next 1 hour for your knowledge gaining, for your upskill. Whatever doubts you have, kindly throw at me. Okay, I'll be glad to help you out because as our MCs mentioned, Ms. శ్రీకాకుళం కొత్తపేట గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవముల సందర్భంగా సోమవారం సాయంత్రం తిరువీధి కార్యక్రమంతో మొదలైన సంబరాలు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంతో ముగిసిందని కొత్తపేట గ్రామస్తులు తెలిపారు. శ్రీరాముని వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని, లోకమంతా సురక్షితంగా ఉండేలా ముఖ్య ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలకు అశేష భక్తజనం పాల్గొనడం హర్షణీయమన్నారు. ఈరోజు సుమారు 2,000 మంది భక్తులకు రాములోరి అన్నప్రసాదం అందించామని, ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం రక్తనిధిలో రక్త కొరత ఎక్కువగా ఉందని, ప్రాణాల విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ అధ్యక్షులు బరాటం సంతోష్ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో రక్త నిల్వల అవసరం ఎంతైనా ఉందని, ప్రతిరోజు కొన్ని వేల ప్రాణాలు రక్తం అందక చనిపోవడం బాధాకరమని, యువత మేల్కోవాలని, అపోహలు వీడి రక్తదానం చేసి ప్రాణాలు నిలుపుదామన్నారు. ఈరోజు విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రవణ్ శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్ సభ్యులకు రక్త కొరత కోసం వివరించగా వెంటనే స్పందించి ట్రస్ట్ అధ్యక్షులు బరటం సంతోష్, సభ్యులు గురునాథ్,
గోవింద్ తన సహృదయంతో రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ బరాటం సంతోష్, వైస్ చైర్మన్ పాలకొండ ప్రశాంత్ మాట్లాడుతూ ఆగస్టు 11 ఆదివారం నాడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తం దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్, సభ్యులు అందవరపు సంతోష్, నాగేశ్వరరావు, మణి తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మేము 1000 యూనిట్స్ వరకు బ్లడ్ కలెక్ట్ చేస్తాము. సూర్యనారాయణ స్వామి జయంతి రథసప్తమి రోజు, అలాగే స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, అలాగే ఇంకేదో ఒక సందర్భంలో మొత్తం మీద 3 బ్లడ్ క్యాంపులు చేసి 1000 యూనిట్ల రక్తాన్ని అయితే సేకరిస్తాము. ఈ శ్రీకాకుళంలో రక్త కొరత చాలా ఉంది. ఆ రక్త కొరతను తగ్గించే విధంగా మా చిరు ప్రయత్నంగా మా ధర్మశాస్త్ర సన్మాన ట్రస్ట్ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈ వేసవి తీవ్రతని దృష్టిలో పెట్టుకొని చాలా రక్త కొరత అయితే శ్రీకాకుళంలో ఉంది. ఈ వేసవి తీవ్రతలో రక్తం దొరక చాలా మంది చనిపోతున్నారు. ఈవేళ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ డౌటి శ్రావణ్ గారు మాకు సంప్రదించి ఇక్కడికి రమ్మడంతో మేము ఫస్ట్లో ఉండే ఒక 3 ఇక్కడ రక్తదానం చేశాము. యువత అందరూ కూడా అపోహలకి పోకుండా, అపోహలకు భయపడి ఏవో జరుగుతుంది అలాంటి కారణాలకు భయపడకుండా ముందుకు వచ్చి రక్తదానం చేసి నలుగురి ప్రాణాలు నిలిపేవారుగా ముందుకు వెళ్తారని, ప్రాణదాతలుగా నిలుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు సమాప్తం. తిరిగి మరల బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.